ఆ దేవాలయాలు అనేక కారణాల చేత లోకంలో ఏర్పడి ఉన్నాయి. కొన్నిటిని స్వయంభూ దేవాలయాలు అంటారు. స్వయంభూ దేవాలయము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరుడు తనంత తానుగా అనుగ్రహించి ప్రకాశించినటువంటి ప్రదేశం. భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడుంటుంది? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందంది కలడు దానవాగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో. ఇక్కడున్నాడు అక్కడ లేడు అని సందేహం లేదు. ఆయన అంతటా ఉంటాడు. అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ మాంసనేత్రమునకు ద్యోతకము కాడు. ద్యోతకము కాకుండా అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన లేని జగత్తు లేదు, కానీ జగత్తు లేకపోయినా ఆయన మాత్రం ఉంటాడు. ఆభరణములుగా తయారు చెయ్యకపోయినా బంగారం ముద్దగా ఎలా ఉంటుందో అలా పరబ్రహ్మం ఉంటుంది. బంగారం లేకుండా ఆభరణాలు ఎలా రావో అలా అసలు పరబ్రహ్మం లేకుండా జగత్తు ఏర్పడదు. అటువంటి పరబ్రహ్మము సర్వకాలముల యందు ఉంటాడు. ఆ ఉన్నటువంటి పరమేశ్వరుడు 3 కార్యములను నిర్వహిస్తూ ఉంటాడు. ఆ ఒక్కడే ఈ లోకములను సృజించినప్పుడు బ్రహ్మగారు అంటారు. ఆయనే నిలబెట్టినప్పుడు విష్ణువు అంటారు. ఆయనే ఈ లోకాలన్నింటినీ లయం చేసినప్పుడు రుద్రుడు శివుడు అంటారు. లయం చేసినప్పుడు అని నేను అన్నప్పుడు ఆయన ఏదో సంహార ప్రక్రియ చేస్తాడు, చంపేస్తాడు అని బెంగపెట్టుకోకూడదు. అది ఒక గొప్ప విశ్రాంతినిస్తాడు. చూడండి, నేను అదే పనిగా ఊళ్ళు తిరిగి ఉపన్యాసాలు చెప్పాను అనుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత నాలో ఓ కోరిక పుడుతుంది. కాకినాడ వెళ్ళిపోయి కనీసం ఒక్క 10 రోజులు ఎప్పుడు ఉంటానో, ఇంటి పట్టున భోజనం ఎప్పుడు చేస్తానో, ఇంటి పట్టున కాస్త ప్రశాంతంగా ఉండాలనుకుంటాను. తిరిగి 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 ఉన్నటువంటి వ్యక్తి స్వస్థానమునకు చేరుకొని ఎలా ప్రశాంతత పొందాలనుకుంటాడో అలా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు శంకర భగవత్పాదులు. పుట్టి చచ్చి జనన మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి జీవుడు కొంతకాలం అలా తిరగకుండా శాంతి పొందడానికి వీలుగా పరమేశ్వరుడు సమస్త ప్రాణులను తనలోకి తీసుకుని మళ్ళీ సృష్టి చేసే వరకు విశ్రాంతినిస్తాడు. అది పరమకారుణ్యంతో చేసేటటువంటి పని. అందుకే పరమశివుడు చేసేటటువంటి లయ అదేదో క్రౌర్యంతో చేసేటటువంటి కార్యంగా లెక్క పెట్టకూడదు. పైగా లయ అన్నప్పుడు అది కేవలం మహాప్రళయంలో జీవుల్ని తనలోకి తీసుకోవడం ఒక్కటే కాదు. స్వల్పకాలిక ప్రళయము అని ప్రతిరోజు రాత్రివేళ నిద్రాకాలిక సుఖాన్నిచ్చి ఇంద్రియాలన్నిటికీ కూడా మళ్ళీ శక్తినిస్తాడు. అది కూడా సర్వేశ్వరుడైన శివుడు చేసేది. ఆత్యంతిక ప్రళయము అని అజ్ఞానం తీసేసి జ్ఞానం ఇస్తాడు. అందుకే జ్ఞానదాత మహేశ్వర. ఈశ్వరుడు ఎప్పుడు ఏ కార్యం చేసినా ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏది అంటే పరమ కారుణ్యంతో చేస్తాడు. ఈశ్వర కృత్యమునందు క్రౌర్యము అన్న 3 అక్షరాలకి స్థానం ఉండదు. ఏ పని చేయనివ్వండి, ఆయన కరుణామూర్తి. అసలు ఈ విషయంలో స్పష్టమైన అవగాహన ఏర్పడకపోతే మనిషి యందు భక్తి నిలబడదు. ఏది చెయ్యనివ్వండి, ఆయన చేష్టితము వెనక కేవలము కారుణ్యమే ఉంటుంది. సృష్టి చేస్తాడు. అసలు సృష్టి చేయకపోతే హాయిగా ఏదో ఎక్కడో ఈశ్వరుడితో పడుంటాంగా, ఎందుకు ఈ సృష్టి, ఎందుకు ఈ శరీరం ఎందుకు అనిపిస్తుంది. కానీ శరీరం ఇవ్వకపోతే జీవుడు గత జన్మలలో చేసుకున్న పాపాన్ని ఎలా పోగొట్టుకోవడం? ఈ శరీరం ఉంది కాబట్టి గత జన్మల్లో చేసిన పాపం దుఃఖ రూపంలో పోతోంది. మళ్ళీ కొత్తగా పుణ్యం చేసుకోవాలంటే ఈ శరీరం ఉండాలి. ఈ శరీరంతో సాధన చేసి చిత్తశుద్ధిని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని పొంది మోక్షానికి వెళ్ళాలంటే ఈ శరీరం ఉండాలి. కాబట్టి సృష్టి చేసి శరీరం ఇవ్వడంలో కారుణ్యం ఉంది. దీన్ని కాలమునందు కొంతకాలం నిలబెట్టడంలో కారుణ్యం ఉంది. ఇది జర్జరీభూతమైపోతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చి బడలిపోయి శరీరము ఎందుకు ఉపయుక్తము కాదు, జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. అయినా జీవుడు శిథిల గృహం మీద తన యాజమాన్యాన్ని ఉంచుకున్నట్టు ఇందులో ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఇంకా ఎంతకాలం రా నీకు ఈ అపేక్ష, ఇందులోంచి విడిపించి నీకు వేరొక శరీరాన్ని ఇస్తానని విడిపిస్తాడు. అది కూడా కరుణతో చేసేది కాబట్టే మృత్యువు దేవతాస్వరూపం పొందింది సనాతన ధర్మంలో. మృత్యుదేవత అంటారు కానీ మృత్యు రాక్షసి అనరు. ఎందుకంటే ఆవిడ కూడా కారుణ్యంతో విడిపిస్తుంది.
వడలిపోయిన శరీరంలోంచి. అందుకే ఒక్క పరమేశ్వరుడే ఈ 3 రూపాలు ధరిస్తూ ఉంటాడు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని. అలా ఒక్క ఈశ్వరుడు ఎలా అవుతాడు అని అనుమానం అక్కర్లేదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను సాయంకాలం వేళ సముద్రపు టొడ్డుకి వెళ్ళాను అనుకోండి. సముద్రపు టొడ్డున కూర్చున్నాను. సముద్రానికి ఒక లక్షణం ఉంటుంది, ఆ ఇసుక దగ్గర కొంచెం ఇలా చేత్తో తీస్తే తడి ఇసుక వస్తుంది. తడి ఇసుక తీసి నా పాదం అందులో పెట్టి ఆ తడి ఇసుకనంతటినీ పాదం మీద పెట్టి కొంచెం గట్టిగా అలదాను. ఇప్పుడు అది బిగుసుకుంటుంది. మెల్లిగా ఉడుపుగా నా పాదం బయటికి తీసేసాను అనుకోండి, చిన్న గుహలా ఏర్పడుతుంది ఇసుకతో పైన ఒక ఆచ్ఛాదనతో ఉండి. ఇప్పుడు నేను అటు ఇటు చూసి ఓ మందార పువ్వు దొరికింది. దాని రేఖలు విప్పితే మధ్యలో తెల్లగా స్ఫటికలింగం లాంటిది ఒకటి ఉంటుంది. జాగ్రత్తగా ఆ ఇసుకతో చేసిన గుడి లాంటి దాంట్లోకి చెయ్యి పెట్టి తడి ఇసుకతో చిన్న పీఠం కట్టి దాని మీద ఈ తెల్లటి లింగాన్ని పెట్టాను. ఇప్పుడు నేను స్ఫటికలింగంతో శివాలయాన్ని కట్టాను. ఎదురుగుండా ఒక చిన్న నంది బొమ్మ పెట్టాను. లేదు ఇసుకతోటే చిన్న నంది బొమ్మ చేశాను. చుట్టూ ఇసుకతో ఓ గోడ కట్టాను. ఓ ధ్వజస్తంభం పెట్టానని ఓ పుల్ల ముక్క తీసి దానికి తగిలించి ఓ ఆకు పెట్టి పైన ధ్వజస్తంభం పెట్టాను. గుడి మీద జాగ్రత్తగా ఓ పతాకం పెట్టానని ఓ పతాకం పెట్టాను. ఇప్పుడు ఈ గుడినంతటినీ నిర్మించిన వాడెవరు? నేనే, సృష్టికర్తని. ఇప్పుడు ఆ గుడినంతటినీ చూసి ఆనందపడిపోయాను. అబ్బా ఎంత పెద్ద శివాలయమో, ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి, ఇదిగో ఇందులోకి ఇలా ఏనుగులు వస్తాయి, స్వామికి పల్లకీ సేవ జరుగుతుంది, ఇలా అభిషేకాలు జరుగుతాయి, ఇదిగో ఈ ముఖమంటపంలో అభిషేకం చేసుకునే వాళ్ళు కూర్చుంటారు, ఇదిగో ఈ పక్కన తటాకం నుంచి నీళ్లు పట్టుకెడతారు. ఇవన్నీ ఊహ చేశాను. చీకటి పడిపోయింది. అయ్యో చీకటి పడిపోయింది, వెళ్ళిపోవాలి ఇంటికి అని లేచిపోయాను. లేచిపోయాక అనుమానం వచ్చింది, నేను ఇక్కడ ఇంత గుడి కట్టాను, అది ఇసుకతో కట్టిందే అవచ్చు, కానీ ఇప్పుడు నేను అదొక గొప్ప దేవాలయం అన్న భావనలో ఉన్నాను. ఎవరైనా అటుగా వెడుతూ కాలుతో తంతే, కాలు తగిలి గుడి పడిపోతే అప్పుడు వాడికి దోషం రాదు. అందుకని మళ్ళీ దీన్ని నీటిలో కలిపేస్తాను అని నా చేతులతోటే మళ్ళీ దాన్ని అంతటినీ కలిపేశాను. ఇసుక అయిపోయింది. సముద్రంలోకి వెళ్ళి కాసి నీళ్లు తెచ్చి పోసి వెళ్ళిపోయాను. ఇప్పుడు గుడికి సృష్టికర్త ఎవరు? నేనే. గుడిని కొంతసేపు నిలబెట్టిన వాడెవరు? స్థితికర్త నేనే. గుడికి లయకర్త ఎవరు? నేనే. ఆ గుడి కట్టినప్పుడు సృష్టికర్తని, గుడిని నిలబెట్టినప్పుడు స్థితికర్తని, గుడిని ఇసుకలో కలిపేసినప్పుడు లయకర్తని. ఒక్క పరబ్రహ్మమే 3 చేస్తూ ఉంటుంది. చేసినప్పుడు ఒక్కొక్కటి చేసినప్పుడు ఒక్కొక్క పేరుతో పిలవబడుతుంది. సృష్టి చేస్తే బ్రహ్మ, నిలబెడితే విష్ణువు, కలిపేస్తే లయకారకుడు. అందుకే భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, ఎవరు పరబ్రహ్మము అంటే, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడయ్యి అంటారు. ఈ పనులన్నీ చేయడానికి ఆయనేం పెద్ద కష్టపడడు, హేళగా చేస్తాడు, అనాయాసంగా చేస్తాడు ఈ సృష్టిని అంతటినీ. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్మ తనంత తాను వ్యక్తమవుతాడు ఒక్కొక్క